ఓకే అమ్మా. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సో ఏంటమ్మా మనకి 2 years 2 సంవత్సరాలకి సో ఏమవుతుంది మనకి సింపుల్ ఇంట్రెస్ట్, అదే 2 yearsకి దట్ ఈజ్ ఏంటమ్మా మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఎస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. చూడమ్మా మనకి దట్ ఈజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఫస్ట్ వన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1% per annum. 1% per annum. 1 yearకి 1% ఫర్ 2 years ఎంతమ్మా మనకు 2. రైస్. ఇప్పుడు మనకి ఏంటమ్మా కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాడ్ చేయాలా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ 100 రూపీస్ ప్రిన్సిపల్ అనుకుంటే ఈ 100 పైన ఎస్ ఏమవుతుందమ్మా మనకి 1% అంటే ఎంత వస్తుందమ్మా 1 రూపీ ఇంట్రెస్ట్ అవుతుంది. సెకండ్ ఇయర్ అంటే ఏమవుతుందమ్మా మనకి 100కి 1 రూపీ యాడ్ చేస్తే ఎంతమ్మా 101. ఈ 100 పైన 1% అంటే ఎంతమ్మా 1.01. అంటే టోటల్గా ఎంత వస్తుందమ్మా మనకి 2.01 అవుతుంది. అంటే ఎంతమ్మా మనకి ఇది 2.01 అవుతుంది. అదేవిధంగా మనకి 2% per annum. 1 yearకి 2%. బార్వర్డ్ ఎవ్రీ ఇయర్ కాన్స్టెంట్గా ఉంటుంది. 1 yearకి 2% 2 years కంటే ఎంతమ్మా 4 అవుతుంది మనకి ఇది. నెక్స్ట్ అదే సేమ్ 100 రూపీస్ పైన ఎస్ 2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 1 yearకి 2% అంటే ఎంతమ్మా మనకు 2 రూపీస్ యాడ్ అవుతుంది. సెకండ్ ఇయర్ మాత్రం ఏంటి ఈ ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే ఎంతమ్మా 102. ఈ 102 పైన మళ్ళీ ఏం చేయాలి 2%. 2% అంటే ఎంతమ్మా మనకి 204 కదా. బై 100 అంటే ఎంతమ్మా డెసిమల్ పాయింట్. అంటే అప్పుడు ఎంత వస్తుంది మనకి ఇది 4 ఎంతమ్మా మనకి ఇది 04 అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి 4.04 అవుతుంది. ఇక్కడ నేను డైరెక్ట్గా ఎలా అప్లై చేస్తాను చూడండి మనకి. సో 1 yearకి 1% అయితే 2 yearsకి ఎంతమ్మా 2. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2.01. అదే సేమ్ 2% per annum. 1 yearకి 2% అయితే 2 yearsకి రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా 4. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా 4.04. బట్ ఇవి ఎలా చేంజ్ అవుతాయంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న వాల్యూస్ ఏంటంటే ఇక్కడ ఉన్న స్క్వేర్ వాల్యూస్ 1 స్క్వేర్ అంటే ఎంతమ్మా మనకి 01 సింగిల్ డిజిట్ అయితే. 2 స్క్వేర్ అంటే ఎంతమ్మా 04. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా అప్లై చేస్తూ చూడండి 3% per annum. 1 yearకి 3% per annum. 1 yearకి 3%. 2 years కంటే ఎంతమ్మా 6. అంటే ఇప్పుడు ఎంత వస్తుందో మనకి ఇది 6.3 స్క్వేర్ అంటే ఎంతమ్మా మనకు 09. దట్ ఈస్ డైరెక్ట్గా ఓకేమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ 4% per annum. 1 yearకి 4%. 2 yearsకి అంటే 4 2s ఎంతమ్మా మనకు 8. సో ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా చేంజ్ అవుతుందంటే 8.4 స్క్వేర్ అంటే ఎంతమ్మా మనకి 16. 8.16. సో డైరెక్ట్గా ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటే సో 2 సంవత్సరాలకి బార్వర్డ్ ఎవ్రీ ఇయర్ కాన్స్టెంట్గా ఉంటుంది. చక్రవడ్డీ ఎలా క్యాల్కులేట్ చేయాలి లేదంటే ఇయర్ వైజ్ క్యాల్కులేట్ చేయాలంటే ఈ విధంగా మనము కౌంట్ చేయాలి. ఓకేమా. సో ఇవి కొన్ని స్టాండర్డ్ వాల్యూస్ చూడడం. అదేవిధంగా 5% per annum. 1 yearకి 5%. ఫర్ 2 years అంటే ఎంతమ్మా మనకు 10 అవుతుంది. ఎస్ సార్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 10.5 స్క్వేర్ అంటే ఎంతమ్మా మనకు 25 కదా. కావాలంటే ఒకసారి ట్రై చేయండి మనకి ఫస్ట్ ఇయర్. సో 100 రూపీస్ 5% అంటే ఎంతమ్మా ఇంట్రెస్ట్ 5 రూపీస్. అదేవిధంగా సెకండ్ ఇయర్కి ఈ 100కు ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే ఎంతమ్మా మనకి 105. ఈ 105 ఏంటమ్మా మనకు 5% అంటే సో 5.25 కదా. ఎస్ 5/100 ఎంతమ్మా 525/100 ఎంత 5.5. 2 సంవత్సరాలు యాడ్ చేస్తే ఎంతమ్మా మనకి ఇది 10.25. ఇదే కదా మనకి. ఎస్ సో అదేవిధంగా మనకి ఏంటమ్మా డైరెక్ట్గా మనకి 6%. 1 yearకి 6 అయితే 2 yearsకి ఎంతమ్మా మనకి ఇది 12. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందమ్మా మనకి ఇది 12 ఎంతమ్మా 6 స్క్వేర్ అంటే ఎంతమ్మా మనకి 36. అదేవిధంగా మనకి 7% per annum. సో 1 yearకు 7%. 2 yearsకి ఎంతమ్మా మనకి ఇది 14. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది మనకి 14.7 స్క్వేర్ అంటే ఎంతమ్మా మనకి 49. అదేవిధంగా 8% per annum. 1 yearకి 8% అయితే 2 yearsకి ఎంత వస్తుందమ్మా మనకి 16. అదేవిధంగా సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 16.8 స్క్వేర్ ఎంతమ్మా మనకు 64. క్లియర్. నెక్స్ట్ వన్ 9% per annum. 1 yearకి 9%. 2 yearsకి ఎంత వస్తుందో మనకు 18. దట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీన్స్ 18 ఎంతమ్మా మనకు 81. 18.81. ఇన్ ద సేమ్ కేస్ మళ్ళీ ఏమవుతుంది మనకి దట్ ఈజ్ ఏమవుతుందో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% per annum. 2 yearsకి ఏంటమ్మా మనకు సింపుల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ అగైన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో 1 yearకి 10%. 2 yearsకి ఎంతమ్మా మనకు 20. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఈ 20కి ఇక్కడ ఉన్న 1 స్క్వేర్ వాల్యూ యాడ్ చేస్తే ఎంతమ్మా 20 + 1 ఎంత 21.
ఎస్ సార్ 21. నెక్స్ట్ ఇంకా 11, 12 ఎగ్జాక్ట్లీ రావు మనకు చేంజెస్ అవుతుంటాయి. సో 20కి తీసుకుంటే 1 ఇయర్కు 20 అయితే 2 ఇయర్స్కి ఎంతమ్మా 40. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 స్క్వేర్ అంటే ఎంతమ్మా 44. ఇది మనకి 2 ఇయర్స్కి సంబంధించి బార్ వడ్డీ చక్రవడ్డీ యొక్క టేబుల్. ఓకేమా. సో ఇప్పుడు 5% per annum ఫర్ 2 ఇయర్స్ అంటే 1 ఇయర్కు 5% అయితే 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా 1 ఇయర్కు 5%, 2 ఇయర్స్ కంటే ఎంతమ్మా 10. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంతమ్మా 10 పాయింట్. సో ఏమవుతుంది 5%, 5 స్క్వేర్ అంటే ఎంతమ్మా 10.25. సో డైరెక్ట్ అనలైజ్ చేయండి, గుర్తుపెట్టుకోండి. సో ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే మనము డైరెక్ట్గా క్వశ్చన్స్ అనేది వర్క్ చేయొచ్చు. ఓకేమా. లేదంటే మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఇవి గుర్తుపెట్టుకుని ట్రై చేయండి. ఓకేమా.